కొంచెం డిఫరెంట్గా పునుగుంటాకు ఫ్రై చేసుకుందామా. ఇదైతే కొద్దిగా ముద్ద కూర లాగా వస్తుంది. మీకు చపాతీలో కానీ అలానే రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా పెసరపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని దీన్ని ఉడికించుకోండి. ఇది ఉడికేలోపు ఇంకో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని ఇందులోనే పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 పచ్చిమిర్చి, కరివేపాకు అలానే ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. మనకి బాగా మెత్తగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పునుగుంటాకును కూడా వేసుకోండి. ఈ పునుగుంటాకుని కాడలు లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకొని 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోండి. మీకైతే ఆకు మెత్తగా వాడుతుంది. ఈలోపు మనం పప్పు చూస్తే ఇదైతే బాగా ఉడికిపోయింది. చూడండి, కావాలంటే ఇక్కడ మీకు చూపిస్తాను. చాలా బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పును తీసుకొచ్చి ఈ ఆకులో వేసేయాలి. పప్పులో ఉన్న వాటర్తో పాటు వేసేసుకోండి. అప్పుడే మీకు కొంచెం బాగా ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మనకు దీంట్లో ఉన్న నీళ్ళతోనే ఇదంతా బాగా ఉడికిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ నీళ్ళంతా ఎగిరిపోయి బాగా ఉడికిపోయింది ఆకు అంతా. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా పప్పుల పొడి అలానే ధనియా పౌడరు, సరిపోకపోతే చూసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అలానే వెల్లుల్లి రెమ్మని లైట్గా పొట్టు తీసి దంచుకొని అది కూడా వేసేసుకొని కలిపేసుకోండి. అంతే అండి, మనకి పునుగుంటాకు ఫ్రై రెడీ అయిపోతుంది. ఇదే ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది మీకు రైస్లో తినడానికి అలానే చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ డెలీషియస్ డే.